Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణ తెలివేందో మొన్న రుజువు చేసింది కూడా పాత కరీంనగర్ జిల్లానే. ఇదే కరీంనగర్ బిడ్డ, మన మెట్టిపల్లి బిడ్డ అనుదీప్ అనే బిడ్డ ఐఏఎస్ పాస్ అయ్యే దానిలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్. ఆల్ ఇండియా బాగా సపర్లు కొట్టాలి. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని వర్గాలకు, పరిశ్రమలకు కావచ్చు, ఇండ్లకు కావచ్చు, దుకాణాలకు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వ్యవసాయానికి కూడా కావచ్చు, మొత్తం యావత్తు ప్రజానీకానికి 24 గంటలు కరెంటు సప్లై చేసే రాష్ట్రం ఇండియాలో ఏది? ఒక తెలంగాణ మాత్రమే. వేరే ఎక్కడ కూడా ఇయ్యరు. హైయెస్ట్ జీతాలు ఇచ్చేటువంటిది, హోమ్ గార్డులకు హైయెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఆశా వర్కర్లకు హైయెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీలకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అనేక ఇతర కార్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈటల రాజేందర్ గారి కోసం పనిచేస్తున్నందుకు కోర్టుగా పైసలు తీసుకొని మీరందరూ చేతి చేయబట్టి నాకు కరీంనగర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం హుజరాబాద్ శాసనసభ్యుడైన ఈటల రాజేందర్ గారి మీద కొన్ని ప్రశ్నలు అడగాలని భావిస్తాం, బాధ్యతగా భావిస్తాం. తప్పకుండా పార్టీ ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. అంటే స్వయంగా ఆర్డీఓ గారి నేతృత్వంలో స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్లు పెట్టుకొని జమ్మికుంట పట్టణంలో అదేవిధంగా హుజరాబాద్ పట్టణంలో కొన్ని గ్రామాల్లో కూడా, పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఈ నియోజకవర్గం కానటువంటి వాళ్ళని ఇక్కడ ఓట్ల నమోదు కార్యక్రమం చేపిస్తున్నారు. ఎవరైతే వాళ్ళకు పూర్తిగా ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఒకవైపు నాలాంటి వారిని గుర్తించి గౌరవించి ఓటేసినటువంటి వాళ్ళనేమో డిలీట్ చేయాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లయితే దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో, ఈ అర్బన్ ఎలక్షన్ జరిగే సందర్భంగా ఎట్లయితే
దొంగ ఓట్ల నమోదు కొనసాగుతుందో ఇవాళ స్వయంగా మా వేణుగోపాల్ రెడ్డి గారే వరంగల్ అర్బన్ ఎలక్షన్ సందర్భంగా ఒక్క డివిజన్లో ఒక్క ఏరియాలో 300 ఓట్లని దొంగ ఓట్లుగా ఇది పల్లెటూరులో ఓట్లుగా నిర్ధారించారు. మీ ముందుకి టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 2001 నుండి తెలంగాణ విద్యార్థి పేదింటి బిడ్డ మీ బహుజన బిడ్డ ఉద్యానికి ప్రియమైన నాయకులు తన్ని హరీష్ రావు గారికి ఇల్లంతా కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు. ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను వెంట పెట్టుకొని ఇవాళ ప్రచారం చేస్తాడు. ఒక బక్క పర్సన్ని ఆర్థికంగా ఏం లేని వాడిని ఉద్యమకారుని ఇవాళ ఓడించడానికి ఇవాళ గొర్రెల మంద మీద ఇవాళ తోడేల మంద పడ్డట్టు ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ వివేక్ గారు, జితేందర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు, డబ్బున్న వ్యాపారస్తులందరూ కూడా ఇవాళ మీ తమ్ముడు గెల్లుసీను ఓడించాలని చెప్పి ఇవాళ చూస్తున్నారు. కాబట్టి ఈ గెల్లుసీను గెలిపించే బాధ్యత మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, యువకులు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటే